శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రీత్వా ప్రణమామి ముహుర్ముహుః. ఆత్మీయ మిత్రులారా, శ్రావణ మాసం పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి సకల విద్యాదేవత అయినటువంటి హయగ్రీవ స్వామి యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు హయగ్రీవ స్వామిని ఆరాధించడం సర్వశ్రేష్టమైనది. స్వామి అనుగ్రహానికి మనల్ని పాత్రులు చేసేటువంటి దివ్యమైనటువంటి విషయం. మనకు మన సనాతన ధర్మంలో, హైందవ సంస్కృతిలో సమస్తమైనటువంటి గురుతత్వాన్ని కూడా శివపరమైనటువంటి శివపారమ్యాన్ని చెప్పేటువంటి శాస్త్రాలలో శివుడి యొక్క గురు స్వరూపము దక్షిణామూర్తి స్వరూపము, అమ్మవారి యొక్క గురు స్వరూపము సరస్వతి, శారద, శ్యామల, ఇలా వివిధాలుగా కనిపిస్తాయి మనకు. అమ్మ యొక్క గురుస్వరూపం విద్యాప్రదాయిని అయినటువంటి సకల విద్యాధిష్టాత్రిగా అమ్మ ఇన్ని రూపాల్లో మనకు కనిపిస్తుంది. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి విద్యాప్రదాయకమైనటువంటి గురుతత్వం అంతా కూడా మనకు హయగ్రీవ స్వామిగా భాసిస్తోంది. ఈ హయగ్రీవ స్వామి ఆరాధన చాలా అద్భుతమండి. అసలు మత్స్య కూర్మ వరాహ అవతారాల కంటే కూడా ఆది అయినటువంటి, అంటే ముందు వచ్చినటువంటి అవతారము ఈ హయగ్రీవ అవతారం. పురాణాలలో, దేవీ భాగవతంలో, చాలా చోట్ల, భాగవతంలో అన్ని చోట్ల ఈ హయగ్రీవ స్వామి యొక్క ప్రశంస, ప్రస్తావన మనకి కనిపిస్తాయి. వేంగి క్షేత్రంలో వేదాంత దేశికులని దివ్య పురుషులు, వారు మహాతపశక్తి సంపన్నులు. వారు హయగ్రీవ స్వామి ఉపాసన చేసి అక్కడ హయగ్రీవ స్వామిని ప్రత్యక్షం చేసుకున్నారు. ఆ క్షేత్రంలో వారు హయగ్రీవ స్వామి దర్శనం వలన 32 శ్లోకాలని మనకు అనుగ్రహించారు. అది ప్రశస్తమైన, చాలా ప్రముఖమైనటువంటి హయగ్రీవ స్వామి స్తోత్రంగా విరాజిల్లుతోంది. మనమందరము చెప్పుకునేటువంటి ప్రధానమైనటువంటి శ్లోకము అదిగో ఆ స్తోత్రంలో నుంచే మొదటి శ్లోకము అది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఎంత అద్భుతంగా ఉందో చూడండి శ్లోకం. జ్ఞాన ఆనందమయం. జ్ఞానం ఉంటేనే కదండి ఆనందం. ఒక విషయము మనకు స్పష్టంగా, తేట తెల్లంగా బోధపడినప్పుడు, అవగతమైనప్పుడు వచ్చేటువంటి ఆనందం ఎంత బాగుంటుంది. మొహం అలా విప్పార్చుకొని వికసించిపోతుంది మొహం అంతా కూడా. సాధారణంగా ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు చూడండి, ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఈ లెక్చరర్లు స్థాయిలో ఉండే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళకి, విద్యార్థులకు ఒక విషయం బాగా అర్థమైనప్పుడు వాళ్ళ ముఖం కళకళ విచ్చుకుంటుంది. అర్థం కాలేదనుకోండి ముకుళించుకుని ఉంటుంది కదా. అట్లాగా అర్థం చేసుకున్న తర్వాత వచ్చేటువంటి ఆనందం, ఆ జ్ఞానం ద్వారా వచ్చేటువంటి ఆనందము జ్ఞాన ఆనందమయం. అన్ని జ్ఞానాల్లోకి ఉత్కృష్టమైన జ్ఞానము ఇంకేముంది? ఆధ్యాత్మిక జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, భగవద్ జ్ఞానం కదా. గురుదేవులు చెప్తారు కదా, రామకృష్ణుల వారు భగవద్గీతలో చెప్తారు, స్వామి కృష్ణ భగవానుడు అన్ని విద్యలలోకెల్లా ఆధ్యాత్మిక విద్యను నేను ప్రశస్తమైనది ఆధ్యాత్మిక విద్య అని విభూతి యోగంలో చెప్పినట్లుగా అటువంటి జ్ఞానమయమైన, ఆనందమయమైనటువంటి స్వరూపం హయగ్రీవ స్వామి. ఆయన్ని ఎవరైతే ఆరాధిస్తారో ఆయన మనకు ఆ లక్షణాల్ని ప్రసాదిస్తాడు. అదేవిధంగా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం అన్నారు. స్ఫటికం అంటే ఏ వికారాలు లేనటువంటి స్వచ్ఛమైన, స్పష్టమైన, నిర్మలమైనటువంటి వస్తువు కదా. అంటే ఒక రజోగుణ, తమోగుణ మాలిన్యాలు
అంటనటువంటి శుద్ధ స్ఫటికమైనటువంటి శుద్ధ సత్వగుణము ఈ స్ఫటికం ద్వారా చెప్తున్నారనమాట. శుద్ధ స్ఫటికం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సర్వ విద్యలకు ఆధారమైనటువంటి ఆ హయగ్రీవ స్వామిని నేను ఉపాసిస్తున్నాను, ధ్యానిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను అని ఆ చిన్న శ్లోకానికి అర్థం. ఎందుకు వచ్చింది ఈ హయగ్రీవ స్వామి యొక్క అవతారము, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అన్నది చూద్దాం. మన పురాణాల్లో చాలా చోట్ల హయగ్రీవ స్వామి యొక్క ఆవిర్భావం గురించి వివిధ రకాలుగా ప్రస్తావన మనకి కనిపిస్తుంది. సృష్టి జరగక ముందు ఉన్నటువంటి ఒకానొక స్థితిలో మొత్తము ఏకార్ణవము అంటారు. ఆ పదమే భలే ఉంటుంది, ఏకార్ణవం. అర్ణవం అంటే సముద్రం. మొత్తం జలమయమైపోయినటువంటి స్థితిలో స్వామి ఆదిశేషువు మీద యోగ నిద్రలో ఉన్నాడు మహావిష్ణువు. అప్పుడు స్వామి యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుడు ఆవిర్భవించిన తర్వాత ఆయన యొక్క ప్రయోజనం ఏమిటి, ఆయన చేయవలసిన పని ఏమిటి, సృష్టి చేయడం. ఈ సృష్టికి కావలసిన సమస్తమైనటువంటి సృష్టించడానికి కావలసిన సమస్తమైన జ్ఞాన విజ్ఞానాలని ఆయనకి వేదాల ద్వారా శ్రీమన్ మహావిష్ణువు అందించాడు. కానీ ఆ బ్రహ్మదేవుడి నుంచి మధుకైటభులు అనేటువంటి రాక్షసులు ఈ వేదాలని అపహరించుకొని వెళ్ళి పాతాళంలో ఎక్కడో లోపల దానిని దాచిపెట్టేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడిని ప్రార్థించడంతో ఇదిగో ఈ అవతారం తీసుకున్నాడు స్వామి. ఈ హయగ్రీవ అవతారము శ్రావణ పౌర్ణమి రోజున ఆవిర్భవించింది. అలాగా తస్కరించుకొని వెళ్ళినటువంటి రాక్షసుల నుంచి ఈ వేద విద్యని తిరిగి బ్రహ్మకి తీసుకొస్తాడు స్వామి. స్వామి ఆవిర్భవించడంతో ఒక విధమైనటువంటి సకిలింత, మనము హేష అని ఆ స్వామి యొక్క ఆ శబ్దానికి పేరు. ఆ హేష అదొక అవ్యక్తమైనటువంటి మధురమైన ధ్వని. ఆ ధ్వనికి ఏమిటబ్బా ఇంత మధురంగా ఉంది అని చెప్పి పాతాళం నుంచి ఈ మధుకైటభులు అనే రాక్షసులు బయటికి వచ్చేసారంట. బయటికి వచ్చి చూసినప్పుడు అక్కడ స్వామి దివ్యంగా ప్రకాశిస్తున్నాడు. అసలు హయగ్రీవ స్వామిని ఎంత గొప్పగా వర్ణిస్తారో తెలుసా అండి. శరీరం అంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ మంగళకరమైనటువంటి మూర్తి, సమస్తమైనటువంటి యజ్ఞమయమైనది, సమస్తమైన విద్యాస్వరూపమైనది, మంత్రమయమైనది. మొత్తము వేదంలో ఉన్నటువంటి సమస్తమైన మంత్ర రాశి, యజ్ఞ విద్య అన్నీ కూడా రూపు కడితే సమస్త దేవతా శక్తులు ఇవన్నీ కూడా యజ్ఞమయమైన, మంత్రమయమైన, దేవతామయమైనటువంటి దివ్యమైన అవతారం హయగ్రీవ అవతారం. ఆ స్వామిని చూసి నిశ్చేష్టులై విభ్రాంతితో అలా చూస్తుండిపోయారు. అప్పుడు ఆ స్వామి వాళ్ళు ఆశ్చర్యకర స్థితిలో ఉండగా లోపలికి వెళ్ళి ఆ వేదాలని తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చి తర్వాత వీళ్ళని సంహరించి శ్రీమన్ మహావిష్ణువులో ఈ మూర్తి ఐక్యమైపోతుంది. ఇది ఒక చోట చెప్తారు. ఇంకొక చోట హయగ్రీవుడు అనేటువంటి ఒకనొక రాక్షసుడు బ్రహ్మదేవుడిని ప్రార్థించి చాలా గొప్ప తపస్సు చేసి తనలాగే ఉండేటువంటి ఒకనొక వ్యక్తితో తప్ప ఇక ఏ విధమైనటువంటి వాళ్ళతో మరణం లేకుండా వరం పొంది, ఇంక వరం పొందిన తర్వాత రాక్షసులు చేసే పని ఏముంది, విజయ గర్వంతో అక్రమంగా విజృంభించి వాళ్ళ యొక్క రాక్షస కృత్యాలని చేయడమే కదా. అలాగా అధర్మబద్ధమైనటువంటి ఎన్నో పనులను చేస్తూ వస్తున్నాడు. ఇదిగో ఈ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు. అప్పుడు ఆ హయగ్రీవుణ్ణి సంహరించడానికి వాడు కోరుకున్నటువంటి కోరిక ప్రకారమే తాను కూడా ఒక హయగ్రీవ అవతారము ధరించి ఇతనిని సంహరించాడు అని ఇంకొక చోట చెప్పబడుతుంది. ఏదైతేనేమి మనకు సర్వ విద్యల్ని ప్రసాదించడానికి వచ్చినటువంటి విద్యాస్వరూపమైన, మంత్రమయమైన, దివ్యాతి దివ్యమైనటువంటి హయగ్రీవ స్వామి తత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామి ఎలా ఉంటాడో తెలుసా అండి. శంఖచక్ర మహాముద్ర పుస్తకాఢ్యం చతుర్భుజం సంపూర్ణ చంద్ర సంకాశం హయగ్రీవముపాస్మహే. స్వామి చతుర్భుజాలతో కూర్చున్నాడు, తెల్లటి కమలం మీద కూర్చున్నాడండి. మన దేవతా స్వరూపాల యొక్క వర్ణనలో దేవతల కూర్చున్నటువంటి స్థలము
వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు, వాళ్ళ యొక్క భంగిమ, ఇదంతా కూడా ఒక్కొక్క ప్రయోజనం కొరకు, ఏ ప్రయోజనం కొరకు మనం ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, ఉపాసించాలి అన్నది మహా గొప్ప దేవతా విజ్ఞాన ప్రక్రియ మనకి అద్భుతంగా ఉంది. ఇట్లా ఉన్నటువంటి స్వామిని ఆరాధించడం వల్ల ఏమి లభిస్తుందో తర్వాత చెప్పబోతున్నారు, చూద్దాం. ఏమిటి ఈ శ్లోకానికి అర్థము అంటే, ఒక చేతితో శంఖము, ఇంకొక చేతితో చక్రము ధరించాడు స్వామి, చిన్ముద్ర ధరించాడు, ఒక చేతిలో పుస్తకం ధరించాడు. ఇవి దేనికి సంకేతాలు? శంఖము శబ్దశక్తికి, వేద విజ్ఞానానికి ప్రతీక. ఇక చక్రము పరిభ్రమణ శక్తికి, కాలశక్తికి, అన్నింటికీ కూడా మన మనశ్శక్తికి, బుద్ధిశక్తికి కూడా ప్రతీక ఆ సుదర్శన చక్రము. అలాగే చిన్ముద్ర బ్రహ్మ విద్యకు సంకేతము, ఇక పుస్తకము లౌకిక విద్యలకు సంకేతం. తెల్లని కమలం మీద లక్ష్మీదేవిని ఒడిలో ఉంచుకొని కూర్చున్నటువంటి ఈ స్వామిని ధ్యానించడం వలన సమస్త విద్యలు, లౌకిక విద్యలు కూడా అండి, కేవలము మహా గొప్ప బ్రహ్మజ్ఞానం మాత్రమే ఇస్తాడు అనుకోకండి. లౌకిక విద్యలకి కూడా జ్ఞానం ఉంటే కదా మనకు అవన్నీ అర్థం అవడానికి, చదవడానికి, ఈ మొత్తం ఇప్పుడు ఉంటున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్ అంటారు కదా, దీంట్లో మనం తట్టుకొని నిలబడి విజయాన్ని సాధించడానికి, గొప్పగా రాణించడానికి కావలసినటువంటి సమస్త బుద్ధిశక్తిని ప్రదానం చేసేటువంటి స్వామి యొక్క మూర్తి ఇది. బాగా మన కళ్ళ ముందర నిలుపుకోవాలి. దీనిని లక్ష్మీ హయగ్రీవ స్వామి అని అంటారు. దీనివల్ల మనకి వనగూరేటువంటి ప్రయోజనం చూడండి. ఇట్లా స్వామిని మన మనసులో నిలుపుకొని ఆరాధించడం వల్ల ఈ లక్ష్మి ఉంది కదా, లక్ష్మి అంటేనే ఐశ్వర్యము, శోభ, ఆరోగ్యము, కళలు, సమస్తమైనటువంటి దివ్యమైన విషయాలన్నీ కూడా. ప్రధానంగా ఐశ్వర్యమే తీసుకోండి, ఆ తల్లి మనకు అనుగ్రహం కురిపిస్తుంది ఇటువంటి స్వామిని ఆరాధించడం వలన. అది లక్ష్మీ హయగ్రీవ స్వామి యొక్క తత్వం. అంత అద్భుతంగా ఉంటుందండి స్వామి యొక్క తత్వం అంతా కూడా. అయితే హయగ్రీవ స్వామి ఆరాధనలో ఉన్నటువంటి అనేక మంత్రశాస్త్రాలని, బీజాక్షరాలతో పాటు మనము మొదట చెప్పుకున్న వేదాంత దేశికుల వారి యొక్క హయగ్రీవ స్తోత్రం చాలా అద్భుతమైన దివ్యమైనటువంటి 32 శ్లోకాలతో కూడుకున్నటువంటి స్తోత్రము. ఈ స్తోత్రంలో ఒక్కొక్క స్తోత్రము, ఒక్కొక్క శ్లోకము కూడా ఒక్కొక్క ప్రయోజనాన్ని ఇస్తుంది. ఒక శ్లోకాన్ని నిరంతరము ధ్యానించామా, వినేవాళ్ల మనస్సుల్లో చాలా అద్భుతమైన దివ్యమైనటువంటి భావ తరంగాలని పుట్టించి వాళ్ళ చెవులలో ఒక అమృతం కురిపించేటట్లు చేసి వాళ్ళ యొక్క సందేహాలన్నీ తీర్చేటంతటి జ్ఞానశక్తిని, వాక్శక్తిని ప్రదానం చేస్తుంది ఒక శ్లోకం. దిశంతు మే దేవ సదాత్వదీయా దయాతరంగనుచరః కటాక్షః శ్రోత్రేషు పుంసాం అమృతం క్షరంతీతి సరస్వతీం సంశ్రిత కామధేనుః. ఎంత అద్భుతమైన శ్లోకమో చూడండి. ఇక గొప్ప ధారణా శక్తికి, జ్ఞాపక శక్తికి, వీటన్నిటికీ ఒక్కొక్క శ్లోకం ఉందండి. ఇప్పుడు సాధారణమైనటువంటి లౌకికమైన విద్యలు తీసుకున్న 1వ తరగతి విద్యార్థి నుంచి మహామహా పంచసహస్ర అవధానుల వరకు గొప్ప అవధానులు, మహామేధావులు, ఉద్దండ పండితులు, విద్వత్ కవులు, వీళ్ళందరికీ కూడా కావలసినది గ్రహణ శక్తి, ధారణ శక్తి, స్ఫురణ శక్తి. మిత్రులారా బాగా ఆలోచించండి. ఎవరికైనా కావలసినది ఈ 3. విషయాన్ని గ్రహించడం గ్రహణ శక్తి, ఆ గ్రహించిన దానిని మన మనస్సులో, హృదయంలో, మెదడులో ధరించడం ధారణ శక్తి. తర్వాత మనము ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకున్నామో, సమస్తమైన విషయాలని, శాస్త్ర పరిజ్ఞానాలని మన మెదడులో నిక్షిప్తం చేసుకున్నామో, మనం కష్టపడి చదవడం వల్ల, అధ్యయనం చేయడం వల్ల అవన్నీ కూడా మనకు సమయానికి గుర్తు రాకపోతే ఎందుకండి ఇంకా అవన్నీ కూడా. కాబట్టి ఆ సమయానికి మనము చేసినటువంటి ఆ సాధన, పరిశ్రమ, అధ్యయనము, వీటన్నీ కూడా సమయానికి చటుక్కొని ఎక్కడ ఏది గుర్తు రావాలో స్ఫురించడం. అవునా? అది స్ఫురణ శక్తి. ఈ 3 శక్తులను ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైన అవతారము మన హయగ్రీవ స్వామి. అట్లాగా చాలా దివ్యంగా ఉంటాయండి ఈ శ్లోకాలన్నీ కూడా, చాలా మహిమాన్వితమైనవి.
వేదాంత దేశికుల వారు బీజాక్షరాలని గొప్ప గొప్ప మంత్రశక్తుల్ని అన్నింటినీ కూడా ఈ శ్లోకాలలో నిబద్ధించారు. అటువంటి హయగ్రీవ స్వామిని ఒక్క క్షణం తలుచుకున్నా కూడా, ఇప్పుడు వింటున్నారంటే మనము చెప్తున్నామంటే మనమందరము హయగ్రీవ స్వామి మీద దృష్టి పెట్టాం. మన మనశ్శక్తి, బుద్ధిశక్తి, ఊహాశక్తి అంతా కూడా ఆ స్వామి మీదనే మనం పెట్టాం కదా, ధ్యానించుకుంటున్నట్లే, ఉపాసించుకున్నట్లే లెక్క. కాబట్టి మనకు ఏం సిద్ధిస్తుంది? అపి క్షణార్థం కలయంతి ఏ త్వాం ఆప్లావయంతం విశదైః మయూఖైః వాచాం ప్రవాహైరనివారితైస్తే మందాకినీం మందయుతుం క్షమంతే. అనర్గళమైనటువంటి వాక్శక్తిని కోరువారు ఈ శ్లోకాన్ని పఠించవలెను. ప్రతి శ్లోకానికి కింద ఇలాగా ఉంటుందండి. కొత్త కొత్త శాస్త్రాలు నేర్చుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉత్సాహంతో ఒక జ్ఞాన తృష్ణతో ఉన్న వాళ్ళకి కొన్ని శ్లోకాలు. మహాసభలు జరుగుతూ ఉంటాయి, ఒక విద్వద్గోష్ఠులు జరుగుతూ ఉంటాయి, మనకి డిబేట్స్ జరుగుతూ ఉంటాయి, సింపోజియమ్స్ జరుగుతూ ఉంటాయి కదా. వాటిల్లో విజయం వరించాలి, అందరికీ మించి మనం రాణించాలంటే కొన్ని శ్లోకాలు అలాగా చాలా మంత్రశక్తి విశేషాలతో కూడినటువంటి అద్భుతమైన శ్లోకాలు ఈ హయగ్రీవ స్వామి స్తోత్రంలో ఉన్నాయి. అలాగా దీనికి అర్థం ఏంటంటే, హయగ్రీవ స్వామి ప్రభు నిన్ను ఆశ్రయించిన వారంటే నీకు ఎంతో దయ స్వామి. అట్టి దయతో నీ పరిశుద్ధములైనటువంటి కిరణములను నా మీద ప్రసరింపజేయి స్వామి. అలా ప్రసరింపజేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? ఆ ఒక్క క్షణమైన ధ్యానించిన వారికి ఒక అపూర్వము అద్భుతమైనటువంటి ఆనందంతో కూడినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన వాడివి అవుతున్నావు. నిన్ను ఒక అరక్షణమైన మనఃపూర్వకంగా ధ్యానం చేసిన వారిని ఎవరైనా సరే నువ్వు అనుగ్రహిస్తావు స్వామి. అటువంటి నీ అనుగ్రహం వలన వారికి అడ్డులేని శుద్ధమైన వాగ్దాటి ఏర్పడుతుంది. ఈ వాగ్దాటి వేగము ముందు గంగా నది వేగము కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఎంత కవితాత్మకంగా కూడా ఉందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఇట్లాగే ప్రతి శ్లోకము చాలా దివ్యాతి దివ్యంగా ఉంటుంది. మనం మొదట చెప్పుకున్నట్లు బ్రహ్మదేవుడి నుంచి వేదాలని అపహరించుకొని వెళ్ళినటువంటి ఈ మధుకైటబులు ఎవరండి? ఎప్పుడో పురాణ కాలంలో ఉండి వెళ్ళిపోయారు. ఈ హయగ్రీవ స్వామి అవతారం కూడా అప్పుడెప్పుడుతో. ఇప్పుడు మనకి ఏముంది ప్రయోజనం ఊరికే ఈ పురాణ కాలక్షేపం అని దయచేసి అనుకోకండి. ఎప్పటికీ కూడా మనిషి తన బుద్ధిశక్తితోనే కదా ఈ లౌకికమైన ప్రజ్ఞలన్నీ సాధిస్తున్నాడు, ఇన్ని విజయాలు సాధిస్తున్నాడు. ఇటీవల అంతరంగంలో అంతరిక్షానికి కూడా ఎన్నో గ్రహాలకి కూడా వెళ్ళిపోగలుగుతున్నాడు. ఎన్ని విచిత్రమైన అద్భుతమైనటువంటి ఎన్నడూ సాధించినటువంటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని సాధిస్తున్నాడు. మరి వీటన్నిటికీ కావాల్సింది ఏంటి? బుద్ధిశక్తే కదా, మేధాశక్తే కదా. అటువంటి మేధస్సుని, బుద్ధిశక్తిని, ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి స్వామి. ఒక్కసారి మీరు ఒక మహామేధావులందరూ కూర్చున్నటువంటి ఒకానొక గొప్ప సభను చూడండి, ఒక గొప్ప సమావేశాన్ని చూడండి. కేవలం ఆ మనుషుల్ని చూడకుండా ఈ మనుషులందరి మెదళ్ళ వెనుకల ప్రచోదనం చేస్తున్నటువంటి ఒక దివ్య శక్తిని గమనించండి. ఆ దివ్యశక్తిని ప్రచోదనం చేసే దివ్యశక్తే హయగ్రీవ స్వామి. వైష్ణవ తత్వంలో హయగ్రీవ స్వామి, అమ్మతత్వంలో ఆ తల్లే శారద సరస్వతి, శివతత్వంలో శైవతత్వంలో ఆ స్వామి దక్షిణామూర్తి. స్వరూపం ఏదైతే ఏమి మహాగురుతత్వం, గురుమండల స్వరూపిణిగా అమ్మని భావిస్తాం, పూజిస్తాం కదా. అటువంటి బుద్ధిశక్తిని ఈ ఇద్దరు రాక్షసులు అపహరించుకు వెళ్ళడం అంటే పురాణ కాలంలో వెళ్ళడం కాదండి. ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఈ ఇద్దరు మన బుద్ధిని అపహరించుకొని పోతూనే ఉంటారు. మనము ఎప్పుడు ఈ దైవశక్తిని ప్రార్థిస్తూనే ఉండాలి. ఎంత ఆధునిక యుగంలో అయినా కూడా. అది ఎందుకంటారా? చూద్దాం. ఈ రాక్షసులు ఎవరో కాదు, ప్రతి మనిషిలో మనలో ఉన్నటువంటి రజోగుణము, తమోగుణము. రజోగుణం అంటే నాకు తెలిసిందే గొప్ప, ఇక ఎవ్వరికి తెలిసిన దానికంటే కూడా నేనే గొప్పగా తెలుసుకున్నాను అనేటువంటి ఒక విజృంభణాత్మకమైనటువంటి అహంకారంతో కూడుకున్నటువంటి జ్ఞానము రజోగుణం. వాడే మధు అనేటువంటి రాక్షసుడు. ఇక కైటబుడు అంటే తమో గుణానికి ప్రతీక. ప్రతి విద్యకి ఒక విషయం గ్రహించడానికి ఏమేమి అడ్డు వచ్చేటువంటి ప్రతికూలమైన శక్తులన్నీ కూడా ఈ తమోగుణం.
ఏమిటి? అలసత్వం, బద్ధకం, నిద్ర, అర్థం కాకపోవడం, ఒకదానికొకటిగా అర్థం చేసుకోవడం. ఇది అప్పుడెప్పుడో రాక్షసులకైనా ఉన్నది గుణాలు, మనకు లేవు. ఎంతమందిలో లేవండి? ఈ స్వామిని ఆరాధించడం వలన ఈ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులన్నిటి స్వామి దయ వల్ల అణిగిపోతాయి. ఖచ్చితంగా, నిజంగా అనుభవంతో చెప్తున్నటువంటి మాట అండి ఇది. అంత అద్భుతమైన వాక్శక్తిని, అనర్గళమైనటువంటి దివ్యమైన వాక్శక్తిని స్వామి ప్రసాదిస్తారు. భగవాన్ శ్రీరామకృష్ణులు చెప్తారు కదా, ఏం చెప్తారు ఆయన? స్వామి మీరు ఏమి చదువుకోలేదంటున్నారు, ఇంత అద్భుతంగా వేదాంతాలలో ఉన్నటువంటి మహానిగూఢమైనటువంటి గహనమైనటువంటి విషయాలని ఇంత సులభంగా చెప్పగలుగుతున్నారే, ఇంత సరళమైన ఉదాహరణలతో మనసుకి హత్తుకునేటట్లు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఎంత అద్భుతంగా చెప్తారండి. ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి నిమిషము నేను ఆ జగజ్జననిని, ఆ తల్లిని ప్రార్థిస్తాను. అమ్మా నాకేమీ తెలియదు, నా నాలుక మీద ఉండి నాకు అన్నీ చెప్పించమ్మా అని నేను ప్రార్థిస్తానయ్యా. అలా అప్పుడు ఏమవుతుందంటే, మనము మన పల్లెటూర్లలో పెద్ద ధాన్యపు రాశిని కొలవడానికి అక్కడ మనుషులు ఉంటారు కదా, ఒకడు ముందు కొలుస్తూ ఉంటాడు, 1 2 3 అని. ఆ వెనక నుంచి ధాన్యము ముందుకు తోస్తూ ఉంటారు. ఈ కొలిచేటప్పుడు అయిపోయింది అనుకోండి ధాన్యము, వెనకాల నుంచి ధాన్యం వస్తూనే ఉంటుందయ్యా. అలాగా నాలో ఆ జ్ఞానం చెప్పడానికి, ఆ విషయాలు వివరణాత్మకంగా మీకు అందరికీ అందించడానికి ఏ రోజు నాకు లోటు జరగలేదు. ఆ జగజ్జననియే నాకు సమస్తాన్ని ప్రసాదిస్తోంది అని చెప్తారే మన గురుదేవులు రామకృష్ణుల వారు. అదిగో అదే ఆ తల్లి యొక్క అనుగ్రహం. అదే అనుగ్రహమే ఈ స్వామి ఆరాధన వలన కూడా మనకు లభిస్తుంది. కాబట్టి హయగ్రీవ స్వామిని మనకు ఆ విధమైనటువంటి ధార్మికమైన, స్వచ్ఛమైన, పరోపకారంతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి బుద్ధుల్ని ప్రసాదించమని, అందుకు తగినటువంటి సమస్త శక్తుల్ని మనకి ఇవ్వమని ఈ శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆ దివ్యమైనటువంటి, మంగళమయమైనటువంటి ఆ మూర్తిని ధ్యానిస్తూ ప్రార్థిద్దాం, అర్థిద్దాం, వేడుకుందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.